వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అది నిరంతరం ప్రవహించే నదిలాగా ఉంటుంది. మా పెన్షన్స్ అంటే కేవలం ఏంటంటే మావి చాలా లిమిటెడ్ సార్. మా మెడికల్ బిల్స్ కానీ అవి కానీ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చాలా తిన్నదండి. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి 3% ఏదైతే తగ్గించాడో స్టాటిస్టిక్స్ నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే మహా అయితే 50 నుంచి 60 వేల మంది ఉంటారు సార్ ఎఫెక్టెడ్. 50,000 లోపే ఉంటారు సార్. గవర్నమెంట్ పెద్ద ఫైనాన్షియల్ బడ్డీని కూడా కాదు సార్. ఆ తర్వాత సార్ ఎవ్రీ మంత్ సార్ నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను తెప్పించాను సార్. ప్రతి నెల మేము ఈ మా శాలరీస్ నుంచి మేము మెడికల్ అలవెన్సెస్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి, దాని కింద మాకు సంవత్సరానికి 190 కోట్ల రూపాయలు ఉద్యోగులు పెన్షనర్స్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. మీరందరూ గమనించండి. 190 కోట్లు ఉద్యోగుల నుంచి జీతాల నుంచి పెన్షనర్స్ నుంచి కట్ అవుతున్నటువంటి టోటల్ అమౌంట్ 190 crores సార్. బట్ అన్ఫార్చునేట్లీ పేమెంట్ మాత్రం 33 కోట్లు జరుగుతుంది సార్. ఎక్కడ 190 కోట్లు సార్ పేమెంట్ 190 కోట్లు. ఇది వేగ్ ఫిగర్ కాదు సార్. ఆర్టీఐ కింద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ నుంచి నేను తెప్పించిన ఫిగర్ సార్. తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ నుంచి మీరు ఎంత పేమెంట్ జరుగుతుందని వారి దగ్గర నుంచి తెప్పించాను సార్. తెప్పిస్తే తెలియంది ఏంటంటే సార్ 190 కోట్లు మేము కడుతుంటే మాకు పేమెంట్ మాత్రం 33 కోట్లు మాత్రమే జరుగుతుంది సార్. కాబట్టి ప్రభుత్వానికి మిగిలిపోతుంది సార్. మేము ఇప్పుడు 100 మందిలో ఉంటే 100 మంది ఈ యొక్క రోగాల బారిన పడి హాస్పిటల్ దృష్టికి తీసుకెళ్ళవలసిందిగా 190 crores రిసీట్ సార్, 33 crores ఎక్స్పెండిచర్ సార్. వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ గురించి అందరూ పరిచయం చేశారు. మళ్ళా పునరుచ్చారణ చేస్తే కాలాతీతం అవుతుంది. కనుక గౌరవనీయులు పెద్దలు, మీ పెన్షనర్స్ కార్యవర్గాలు సుబ్బరాయన్ గారు, పెద్దన్న గౌడ్ గారు, సుధాకర్ గారు, అలానే మొత్తం కార్యవర్గ సభ్యులు ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో ఇలాంటి సమావేశాలు ఎప్పుడన్నా పెట్టుకోగలిగారా మీరు? ఇలాంటి సమావేశం పెడుతున్నామని ఒక సమాచారం తెలిస్తే మీ ఇళ్ళ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు? పోలీసులు వచ్చేవాళ్ళు. పోలీసులు వచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసేవాళ్ళు. అంత భయం ప్రజలంటే ఆ ప్రభుత్వానికి. ఆ విధంగా హింసాకాండ, దౌర్జన్యాలు, అవమానాలు, అరాచకాలు, అణిచివేత చర్యలు చేసినందువల్లనే మీ పెన్షనర్స్ సంఘం పార్టీగా రూపొందింది. ఆ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ వదిలించుకోవాలంటే ఆ పార్టీని ఓడించాలంటే మా శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని పనిచేయటానికి నిర్ణయించుకున్నాం అని మీ పెన్షనర్స్ సుబ్బరాయన్ గారు, వారి మిత్ర బృందం, కార్యవర్గం అంతా నన్ను కలిసి చెప్పారు. చెప్తే సంఘంగా ఉంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. లిమిటేషన్స్లో పనిచేస్తే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం సాధ్యం కాదేమో. కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము శక్తి అంతా ధారపోసి పనిచేయాలంటే పార్టీగా రూపొందాలి అని వారు నాతో చెప్పడం జరిగింది. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన ఆశీస్సులతో పెన్షనర్స్ పార్టీని నమోదు చేయండి అని చెప్పి రాష్ట్రం అంతా పర్యటన చేస్తానని చెప్పారు. మీరందరూ కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళు, జీవితంలో దక్కా ముక్కెలు తిని అన్ని కష్ట సుఖాలు అనుభవించి మనవలు మనవరాళ్లతో కాలక్షేపం ఆ వయసులో సుబ్బరాయన్ గారు, మీరందరూ ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా
అందరూ కూడా పనిచేసి పట్టుదలతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.